నల్లధనంపై పోరాడుతున్న భారత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు భారీ విజయం. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో అక్రమ సొమ్ము దాచుకున్న లబ్ధిదారుడు భారతీయుడైతే అతని సమాచారం భారత్కు ఇవ్వాల్సిందేనని స్విస్ ఫెడరల్ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది నల్లధనం పోగేసిన దేశద్రోహులకు పెద్ద దెబ్బే. అంతేకాదు, స్విస్ ఫెడరల్ కోర్టు నిర్ణయంతో బ్లాక్ మనీ తరలించాలనుకునే వారికి కూడా చెక్ పడనుంది. స్విస్ బ్యాంక్లో భారీగా భారతీయుల బ్లాక్ మనీ. ఏటా భారీగా పోగుపడుతున్న నల్లధనం. నల్ల కుబేరులపై స్విట్జర్లాండ్తో 2016లో భారత్ ఒప్పందం. వివరాలు తెలుసుకునేందుకు ప్రతిబంధకంగా చట్టాలు. ఇప్పటికీ నల్ల కుబేరుల వివరాల కోసం యత్నాలు. భారత్కు ఊరటనిస్తోన్న ఫెడరల్ సుప్రీంకోర్టు నిర్ణయం. రహస్య సమాచారం భారత్కు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. నల్ల కుబేరుల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న కోర్టు నిర్ణయం. స్విస్ సుప్రీంకోర్టు తీర్పు అమలైతే అక్రమార్కులకు చెక్. స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. నల్లధనం దాచుకున్న భారతీయుల వివరాలను గోప్యంగా ఉంచాలన్న కేసుపై వాదనలు విన్న అక్కడి ఫెడరల్ సుప్రీంకోర్టు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇకపై స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న భారతీయుల వివరాలు ఆ దేశానికి ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు గుర్తు తెలియని అకౌంట్ల నుంచి స్విస్ అకౌంట్లోకి డబ్బులు వచ్చినా, లేదంటే రహస్య ట్రస్ట్ల నుంచి డబ్బులు వస్తేనే భారతీయ దర్యాప్తు సంస్థలకు వివరాలు ఇచ్చే వీలుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడి వివరాలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు నిర్ణయం భారత్లోని చాలా మంది బ్లాక్ మనీ హోల్డర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. ఇంతకాలం అక్రమంగా సంపాదించి ఇక్కడ పన్నులు కట్టకుండా స్విట్జర్లాండ్కు తరలించి గుట్టుగా దాచేస్తున్నారు. కానీ స్విట్జర్లాండ్ సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇకపై నల్లధనాన్ని తరలించే అక్రమార్కుల ఆటలు సాగవు. వారి వివరాలన్నీ భారత దర్యాప్తు సంస్థలతో పంచుకునే వెసులుబాటు స్విస్ ఫెడరల్ సుప్రీంకోర్టు కల్పించనుంది. గుర్తు తెలియని బ్యాంకుల నుంచి వచ్చిన ధనానికి సంబంధించిన వివరాలు కావాలని అడిగే హక్కు భారత దర్యాప్తు సంస్థలకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు లేదని ఇంతకాలం వాదిస్తూ వస్తున్నారు. భారత్కు ఎలాంటి సంబంధం లేని ధనంపై పన్ను కట్టమనే హక్కు లేదని అక్రమార్కులు వాదించేవారు. కానీ స్విస్ బ్యాంకుల్లో దాచిన ధనం చిట్ట చివరకు ఎవరికి చెందుతుందో వారు భారతీయులైతే వారి వివరాలు ఇండియాకు ఇవ్వడంలో అభ్యంతరాలు ఉండొద్దని స్పష్టం చేసింది. లెక్కలు చూపని డబ్బుల విషయంలో కఠినంగానే ఉండాలంటోంది స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు. అంటే ఇకపై వందలు వేల కోట్లు అక్రమంగా సంపాదించి లెక్క చెప్పకుండా ఆ ధనాన్ని స్విస్ బ్యాంకులకు తరలించే వారికి స్విస్ ఫెడరల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చెక్ పడనుంది. అంతేకాదు, పన్నులు ఎగ్గొట్టి వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుకు తరలించే ప్రతి ఒక్కరి వివరాలు ఇక ఇండియా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇంతకాలం స్విస్ అకౌంట్లు ఎవరివో తెలుసుకునేందుకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనల్ని కోర్టు నిర్ణయంతో సడలించే అవకాశాలున్నాయి. ఇప్పుడు స్విస్ చట్టాలను అడ్డం పెట్టుకుని అక్కడ బ్లాక్ మనీ పోగేసిన వారికి ఇది పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఒకవేళ ఇండియా కోరుకుంటున్నట్టుగానే స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నవారి వివరాలు తెలియడంతో పాటు ఎవరెవరికి ఎంతుందో తెలిస్తే ఇక్కడి ఐటీ డిపార్ట్మెంట్ జోలు విధిల్చే అవకాశం ఉంది. అక్కడ అకౌంట్లు ఉన్నవారికి మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేసి పన్ను కట్టాలని ఆదేశించే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంటు చేసిన చట్టం ఆధారంగా ఇలా నల్లధనాన్ని అక్రమంగా స్విస్ బ్యాంకుల్లో దాచిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి వారిపై భారీగా జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి. అంతేకాదు, నల్ల కుబేరులను జైలు పాలు చేసే అవకాశాలు కూడా కొత్త చట్టంలో ఉన్నాయి. ఆ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి స్విట్జర్లాండ్ చట్టాలను కూడా సడలిస్తే బ్లాక్ మనీ పోగేసిన అక్రమార్కుల పనిపట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అమాయకులుగా చలామణి అవుతూ
విదేశాల్లో బ్లాక్ మనీతో చక్రం తిప్పే దోపిడీ దొంగలను కటకటాల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు వేల కోట్ల రూపాయల విలువైన ధనం ఇక్కడికి తరలి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం కలుగుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. నల్లధనం పోగేసిన వారి విషయంలో స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, కానీ అక్కడికి బ్లాక్ మనీని తరలిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉండడం గుబులు పుట్టిస్తోంది. వేల కోట్ల ధనం సంపాదించి దానికి ఇక్కడ పన్ను కట్టకుండా అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిస్తున్నారు. అక్కడ దర్జాగా తిరుగుతూ ఇండియాను మోసం చేస్తున్నారు. బ్లాక్ మనీపై దశాబ్దాలుగా ఇండియా పోరాటం, నల్లధనం కూడబెట్టిన వారిని కనిపెట్టే ప్రయత్నాలు, ఎన్నికల్లో ప్రచారాంశంగా కూడా మారిన బ్లాక్ మనీ, నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న బీజేపీ నేతలు, 8 ఏళ్ల పాలనలో బ్లాక్ మనీ వెలికి తీయని బీజేపీ, అక్రమార్కులకు స్వర్గధామం స్విట్జర్లాండ్, ప్రతిబంధకంగా ఉన్న స్విట్జర్లాండ్ చట్టాలు, బ్లాక్ మనీకి వ్యతిరేకంగా స్విస్ అడుగులు, ఫెడరల్ సుప్రీంకోర్టు వాదనతో భారత్లో ఆశలు, నల్లధనం అక్రమంగా పోగేసిన అక్రమార్కులకు వ్యతిరేకంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు చేసిన వాదన భారత్కు కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ గత నెలలో విడుదలైన స్విస్ బ్యాంక్ నివేదిక మాత్రం ఆందోళన కలిగించేలా ఉంది. స్విస్ బ్యాంక్ వెల్లడించిన లెక్కలు చూసి భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే అవాక్కయింది. స్విస్ బ్యాంకుల్లోని మన వాళ్ల సొమ్ము గతంలో కంటే వేగంగా తరలిపోతున్నది. మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 3.83 బిలియన్ల స్విస్ ఫ్రాంక్లకు, అంటే 30,500 కోట్ల రూపాయలకు చేరినట్టు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఇప్పుడు మన అక్రమార్కుల బ్లాక్ మనీ నిల్వ మొత్తం 14 ఏళ్ల గరిష్టానికి చేరింది. 2020లో 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంకులు, అంటే 20,700 కోట్ల రూపాయలున్న ఈ సొమ్ము నేడు భారీగా పెరిగింది. 2006లో రికార్డు స్థాయిలో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంకుల నిధులు నమోదైన తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతూ 2017, 2020, 2021 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ డేటా ద్వారా వెల్లడించింది. స్విస్ బ్యాంకుల్లోని పొదుపు, డిపాజిట్ ఖాతాల్లో భారతీయ ఖాతాదారులు దాచుకున్న సొమ్ము 7 ఏళ్ల గరిష్టం 4,800 కోట్ల రూపాయలకు పెరిగింది. 2021 ముగిసే నాటికి స్విస్ బ్యాంకులు వాటి భారతీయ ఖాతాదారులకు 3,831.91 మిలియన్ ఫ్రాంకుల మొత్తం చెల్లించాల్సి ఉందని, అందులో 602.03 మిలియన్ ఫ్రాంకులు కస్టమర్ డిపాజిట్లు కాగా, ఇతర బ్యాంకుల ద్వారా కలిగిన డబ్బు 1,225 మిలియన్ ఫ్రాంకులు, ట్రస్టుల ద్వారా దాచుకున్న 3 మిలియన్ ఫ్రాంకులు ఉన్నాయి. స్విస్లో భారతీయులు దాచిన సంపదలో అత్యధికంగా బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఫైనాన్షియల్ పత్రాల రూపంలో ఉంది. వీటి విలువ 2,002 మిలియన్ల స్విస్ ఫ్రాంకులుగా ఉంది. ఇదంతా అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే. కానీ ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్లి అక్కడి పౌరుడి ముసుగులో ఖాతాలు తెరిచి బ్లాక్ మనీ దాచిన వాళ్లు ఈ లెక్కకు అదనం. అంటే బ్లాక్ మనీ లెక్క 30,500 కోట్ల దగ్గర ఆగలేదని, అంతకు మించి ఉంటుందని అర్థమవుతోంది. నిజంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఫెడరల్ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చే దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. అది జరిగితే అక్రమార్కుల పనిపట్టే అవకాశం దొరుకుతుంది. కానీ 2016లోనే ఇండియా స్విట్జర్లాండ్తో ఒప్పందం చేసుకుంది. అక్రమంగా డబ్బు దాచిపెట్టిన వాళ్లు ఇండియన్స్ అని ముందుగా నిరూపించాలి. ఆ తరువాత వాళ్లు పన్ను ఎగవేశారని ఆధారం చూపించాలి. కానీ ఇక్కడ డిపాజిట్ చేసేదంతా బినామీ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. వాటిని నిరూపించడానికి ఏళ్లు గడిచిపోతాయి. అన్ని విధాలుగా సక్సెస్ అయి అది అక్రమ సంపాదనే అని నిరూపించినా ఇప్పటికున్న చట్టాలు నిందితులకు రక్షణ కల్పిస్తున్నాయి. ఇన్ని ప్రతిబంధకాలున్నప్పటికీ అక్రమార్కుల ఆట కట్టించాలని భావిస్తే కేటుగాళ్లు మరో దేశానికి బ్లాక్ మనీ తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా నల్లధనంతో తమ దేశానికి వచ్చిన వారికి రాచమర్యాదలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రెడీగా ఉన్నాయి. అలాంటి మరో దేశానికి పారిపోయే అవకాశం ఉంది.
ఎలా చూసినా దేశం నుంచి తరలించిన నల్లధనం మళ్లీ ఇండియాకు తీసుకురావడం కష్టసాధ్యమే కాదు, అసాధ్యమే అంటున్నారు న్యాయ నిపుణులు.